ఓకేనా? నమస్కారం. ఈరోజు ఇక్కడ మదనపల్లి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నేను నిన్నటి రోజునే పెట్టాలనుకున్నా, కానీ నేను నిన్న బెంగళూరులో ఉన్నాను. ఈ వార్త విన్న తర్వాత నేను తక్షణమే బయలుదేరడం జరిగింది. నేను వచ్చేదాకా 5-5:30 అయిపోయింది. కావున ఇక ప్రెస్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇక మాట్లాడడం సరైన టైం కాదు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. సో 2 రోజుల క్రితం వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి గారు, అదేవిధంగా మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నిసార్ అహ్మద్ గారు నా పైన ఏదో తప్పుడు ఆరోపణలు, ఏదో వెంకయ్య దందా అని ఏదో తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఈరోజు వీళ్ళకి ముక్కు సూటిగా ఆన్ ఫేస్ ఆన్ కెమెరా అడుగుతున్నాను, మీరు నిజంగానే ప్రజానాయకులా, మీరు నిజంగానే ప్రజా సేవకులా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఏదో దందా చేస్తానని చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు. అది ఏ క్షణంలో ఏ మూమెంట్లో చెప్తారు? మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అభివృద్ధి గురించి, మీరు ఆ ఎంపీ గారు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. దాని తర్వాత మీ నాయకులు, మీ కార్యకర్తలు, అదేవిధంగా మా విలేకరులు అందరూ ప్రెస్ మీట్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళని పిలిపించి మళ్ళీ ఈ ప్రెస్ మీట్ నా గురించి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మీ నాయకులే వాళ్ళంతటా వాళ్ళే ఫోన్లు చేసి నాకు, అప్పా మేము వెళ్ళిపోతా అంటే మాకు పిలిపించి మరీ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారని చెప్పి చెప్పినారు. మాకు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడినారని చెప్పి చెప్పడం జరిగింది. అది ఒక సీఎం ఎక్స్ సర్పంచ్ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అతని మాటలు విని మీరు ఏమేమో మాట్లాడతారా? అతను కేవలం సర్పంచ్ మాత్రమే. మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిన్నారు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఒకతను నిన్నారు. మీ మీద సామాజిక బాధ్యత ఉంది. మీ మీద మీరు ఒక తప్పుడు ఆరోపణలు చేస్తారా? కనీసం మాట్లాడక ముందు ఒక 2 నిమిషాలు ఆలోచించే అవసరం లేదా? మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మీ మాటలు 10 మంది వినేటట్టు ఉండాలా, 10 మంది నమ్మేటట్టు ఉండాలా. ఇష్టానుసారం మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు గమ్మును కూర్చునేకి లేదు. అందుకే ఈరోజు ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్ననే పెడదామనుకున్నా, నిన్న సందర్భం కుదరలేదు కాబట్టి ఈరోజు పెడుతున్నా. నాకు అదేవిధంగా ఏమంటారు, కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అని చెప్పి చెప్పినారు. ఎక్స్ఎమ్మెల్యే పేరు కూడా చెప్పినారు. కానీ ఎక్స్ఎమ్మెల్యే ఇంకా మీరు మీ పార్టీలో ఉన్నోళ్ళే, ఇంకా మీరు చేసుకున్నారు ఏముంది. కానీ మా ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యేల మీద, మా మంత్రుల మీద మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. మీకు మీ మీద సామాజిక బాధ్యత ఉంది. మీకు సమాజంలో ఒక గౌరవం ఉంది. మీరు రాజకీయాల్లో రాకముందు ఒక డాక్టర్, మీరు ఒక ఇంజనీర్. మీరు మాట్లాడక ముందు ఆలోచించి మనం మాట్లాడే మాట ప్రతి ఒక్క పదము కౌంట్ అవుతుంది అనే ఆలోచన మీలో ఉండాలి. మీరు చదివిన చదువుకి మీరు గౌరవం ఇవ్వకుండా ఎవరో ఏదో వచ్చి మీకు చెప్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసినారు. వెళ్ళిపోయిన విలేకరులని మళ్ళా పిలిపించి మాట్లాడినారు. మీ మీద బాధ్యత లేదా? ఆరోపణలు చేయడం కాదు. మీరేమన్నారు? నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ లో మీరే అన్నారు, ఏమని? ఎమ్మెల్యే గారు చేసిన వాక్యాలు మొత్తం అవన్నీ ఆరోపణలు ఏమన్నా ఉంటే ప్రూఫ్లు పెట్టి మాట్లాడాలని చెప్పి. మీరు నా గురించి మాట్లాడిన దాంట్లో ప్రూఫ్లు ఎక్కడని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. ఎక్కడున్నాయి ప్రూఫ్లు? గాలి మాటలు 100 మాట్లాడచ్చు, గాలి మాటలు 10 మందిని పెట్టి మాట్లాడచ్చు. నేను కూడా మాట్లాడమంటారా? నన్ను కూడా చెప్పమంటారా? కానీ నాకు ఆ రాజకీయం నేర్పియలేదు. అలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి దిగజార్పు రాజకీయాలు నాకు నేర్పియలేదు. రాజకీయాల్లో ఉంటే ఉందాగా పోవాలి, మర్యాదగా పోవాలి, 10 మందికి సాయం చేసుకుంటా పోవాలి. మీరు తిప్పారెడ్డి గారి మీద కానీ, నిసార్ అహ్మద్ గారి మీద కానీ రాజకీయ విభేదాలు ఉన్నా కూడా వాళ్ళ పట్ల గౌరవం ఉంది నాకు. వాళ్ళు కనిపిస్తే నాకు దూరం నుంచైనా కనీసం మరే మంచోళ్ళు రా అని చెప్పి చెప్పేటోని నేను. ఆ గౌరవం ఈరోజు పోగొట్టుకున్నారు మీరు. ఆ గౌరవం ఈరోజు మీరు పూర్తిగా పోగొట్టుకున్నారు. మీరు
ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏదన్నా ప్రెస్ మీట్ లో మనం మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడాలన్నా నాకే అంత మీ వయసులో అర్ధం వయసు ఉన్న నేనే ఇంతగా నేను ఆలోచిస్తాను. ఏదన్నా ప్రెస్ ముందర మాట్లాడేటప్పుడు జనాల ముందర మాట్లాడేటప్పుడు నాకంటే రెట్టింపు వయసు ఉన్నారు మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు సమంజసమా? సామాజిక బాధ్యత లేదా? ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడేస్తారు. మీరు చెప్పిన వాక్యులకి మీరు చెప్పిన మాటలకి మీరు ఖచ్చితంగా రుజువు చేయాలా? మీరు ఖచ్చితంగా రుజువు చేయాలా? మీకు వేరే దారే లేదు. మీరు ఖచ్చితంగా రుజువు చేయాలా? రుజువు చేయని పక్షంలో మీరు ఎక్కడున్నారు అక్కడికి వస్తా, మీడియా సమక్షంలో వస్తా, మా నాయకులు కార్యకర్తలతో వస్తా, లేదు మీరు సింగల్ గా రమ్మంటే కూడా వస్తా, మిమ్మల్ని అక్కడనక్కడ అడుగుతా. ఖచ్చితంగా మీరు నిరూపించాలి, మీరు రుజువు చేయాలి. నేను తప్పు చేసినానో నేను ఏదో దీనిలో ఉన్నానో మీరు రుజువు చేయాలి. ఏమండి ఇది రాజకీయాలు? ఇదేనా మీరు చేసే రాజకీయాలు? ఇదేనా మీకు నేర్పించిన రాజకీయాలు? ఇదేనా మీరు నేర్చుకున్న రాజకీయాలు? ఒక రోజే టైం ఎక్స్-ఎమ్మెల్యే గారికి, మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నిసార్ అహ్మద్ గారికి ఒక రోజు టైం. మీరు ఖచ్చితంగా ఇదే ముందు కూడా మీరు మీడియా సమక్షంలో మీరు ముందర వచ్చి మీరు నిరూపించాలి. లేకపోతే మీ మీద డిఫమేషన్ కేసు ఇస్తాను, 5 కోట్ల డిఫమేషన్ కేసు ఇస్తాను. నేను ఒక యువకుడుగా నేను ఈ సమాజంలో నేను నా వంతు సాయం ఎంత అవుతుందో అంత 10 మందికి నేను హెల్ప్ చేస్తా, 10 మందికి నేను వాళ్ళకి అవసరాలు పూర్తి చేస్తా ఉంటే నా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తారా మీరు? ఇప్పుడు ఇదేనా? మంచి చేసే ఆలోచన లేవా? ఎప్పుడన్నా మంచి చేద్దామనే ఆలోచన వచ్చిందా మీకు? ఉత్త ఆరోపణలు, ఉత్త అదేమంటారు, వీళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళ మీద బురద చల్లడం. మళ్ళీ ఇంకోటి ఏమన్నారండి మీరు, తిప్పారెడ్డి గారు? బెంగళూరు బస్ స్టాండ్ లో ఒక పెద్ద డబ్బు చేసినమ్మా, అది కూడా మీరు నిరూపించాలా. మీరు రావాలా బెంగళూరు బస్ స్టాండ్ లోకి? నేను వస్తాను, మీరు రావాలా? ఎక్కడ పెట్టినామని చూపించాలి. కనిపించకపోతే అక్కడ ఉన్న అదేదో డంపేడ్ ఏదో అన్నారు కదా, కనిపించకపోతే మళ్ళీ మీరు ఏం చేయాలి? మీరే చెప్పండి. ప్రూఫ్లు లేవు, ఎవిడెన్స్ లేవు. ఎప్పటికైతే మీ మీద మేము విత్ ప్రూఫ్లు మేము మీద మాట్లాడితే మాకు ప్రూఫ్లు చూపిండి అంటారు. మీరు ఏదన్నా మాట్లాడచ్చు, మీరు ఏదన్నా చెప్పేయచ్చు, అది ప్రూఫ్లు లేకుండా గాలి మాటలు. ఇంకా అదే విధంగా ఇంకో విషయం, మొన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లో మీడియాలో ఇక్కడక్కడ రావడం జరిగింది. మీడియాలో పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు, అక్కడ మా కార్యకర్తలు లేరు, అక్కడ మా నాయకులు లేరు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో మీకేం చెప్తున్నారు ఇప్పుడు మీకు చదివి చూపిస్తాను. మీ దీంట్లో ఈ న్యూస్ లో ఒక అతను అంటాడు, అన్నా శవాలని ఇస్తాడు. అదే మనిషి ఫస్ట్ మీరు జనాలు ప్రాణాలు తీయడం ఆపండి సార్ అంటాడు. ఇంకో అతను ఏమంటారు, అబ్బో వచ్చాడబ్బా నీతిమంతుడు, నీ ఎంపీఎల్కి ఏం చేశావో చెప్పు. హెల్త్ ని బిజినెస్ చేసి ప్రాణాలు తీయడం కూడా ఆపు దేశే తిప్పారెడ్డి గారు. నేను యాడ్ చేస్తున్నా, కమెంట్ లో లేదు. ఫెయిల్యూర్ డాక్టర్ అని చెప్పి ఒక అతను పెడతాడు. తమరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 years ఏం చేశారో చెప్పమను. ఓన్లీ లాస్ట్ 5 years ఎక్కడ దాక్కున్నాడో దేశాయ్ గారు. మరి మీరు ఒకరి ప్రాణాలను తీసినప్పుడు గుర్తు రాలేదా? ఇది మీకు సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు, నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు. మీ వాళ్ళ దగ్గర సోషల్ మీడియా ఉంది, మీ వాళ్ళ దగ్గర ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నాయి, ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. దాంట్లో వెళ్ళండి, చూడండి, కమెంట్ల మీద మీ అంతటకు మీరే సమాధానం ఇచ్చుకోవాలి. దాన్ని నా మీద ఆరోపణలు చేస్తారా మీరు? అదేవిధంగా మీరు ఇంకో ఏమాట అంటారు, దందాలు అంటారు. మీ రాజకీయ లబ్ధి కోసము, మీ జగనన్న దగ్గర ఒక 4 మార్కులు తీసుకురావడము కోసము, మీ మిథున్ రెడ్డి గారి దగ్గర మీరు 4 మార్కులు తీసుకురావడం కోసము నా మీద నిందలేస్తే మీకు ఏమాత్రం బాగోదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది మీకు సమంజసం కాదు.
మీరు ఒక చదువుకున్న వ్యక్తి, మీ సమాజంలో మీకు గౌరవం ఉంది, సామాజిక బాధ్యత ఉంది. దయచేసి మీరు ఏమన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా మీరేమంటారు, యువతని తప్పుదారి పట్టిస్తా అంటారు నన్ను. ఇప్పటిదాకా నా 16 ఏళ్ల వయసులో నేను 10th లో చదివేటప్పుడు నాతో పాటు ఒక పిల్లోడు వచ్చి ఏమి అన్నా, నా వయసులో ఒకటే వయసున్నా కూడా నాకు అన్న అనేటోడు. ఏమి అతను వచ్చి నా పట్ల ఉన్న గౌరవం పట్ల అన్న అన్నాడు. అతను నాకు చదువుకునేకి ఇబ్బంది ఉంటే ఆ రోజు నాకు ఇచ్చిన పాకెట్ మనీతో నేను డబ్బు కూడా పెట్టుకుని ఆ పిల్లల్ని చదివించేవాడిని. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి చెప్పుకోలేదు కూడా. నేను నాకు చెప్పుకునే అలవాటు లేదు. ఏమన్నా ఉంటే చేసేస్తాను, దేవుడు ఉన్నాడు, జనాలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారనే ఆలోచనలో వెళ్ళే మనిషి నేను. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నాకు చెప్పాల్సి వచ్చింది. 16 ఏళ్ల వయసులో ఇప్పటిదాకా ఒక 40-50 మంది నేను జాబులు ఇప్పించినాను. అలాంటిది నన్ను నేను తప్పుదారి పట్టిస్తాను. తప్పు పనులు చేసేటోళ్ళని కూడా పిలిపించి నచ్చ చెప్తాను నేను. కొంతమంది మీ వాళ్ళు కూడా ఇట్లా తప్పుదారి పట్టిస్తుంటే వాళ్ళని పిలిపించి కూడా నేను మందలించిన. నేను రాజకీయ విభేదాలు చూడలా నేను. అరే ఇతను ఆపక తిరిగినాడనే చూడలా నేను. కేవలం ఒక యువకుడు ఈ టైంలో అతను తప్పుదారి వెళితే మన జీవితంలో ఎక్కడ బాగుపడాలని చెప్పి నేనేం చేసినానంటే, మీ వాళ్ళు మీరు వైసీపీ యూత్ ఉన్నా కూడా, యువకులు ఉన్నా కూడా, వాళ్ళు వేరే కేసుల్లో దీంట్లో దానిలో ఉంటే వాళ్ళని నేను పిలిపించి మందలించినాను. అరే వద్దురా, అలా చేయకండి రా, మంచిది కాదమ్మా అని చెప్పి నేను పిలిపించి మందలించినాను. నేను ఇచ్చేసిన. మీ వెనకాల తిరిగేటోళ్ళని కూడా నేను మందలించినాను. మీ వెనకాల తిరిగేటోళ్ళని కూడా నేను చెప్పినాను. నేను అరే మీరు చేస్తాను తప్పురా, చేయకండి రా అని చెప్పి. నేను యువతకి తప్పుదారి పట్టిస్తాను. ఏ విధంగా తప్పుదారి పట్టిస్తాను? జాబులు ఇప్పించి తప్పుదారి పట్టిస్తానన్నా? వాళ్ళు చేసే తప్పుల్ని మందలించి మీరు చేసే తప్పురా, అది అట్లా చేయకండి అని చెప్పి చెప్పడం తప్పుదారి పట్టించడమా? వాళ్ళని ఏదన్నా ఒక జాబ్ కావాలంటే వాళ్ళు 10,000 జాబ్ కావాలంటే ఇంకో 15,000 జాబ్, 20,000 జాబ్ ఇచ్చి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళు అడిగిన దానికన్నా మంచి జాబ్ ఇప్పించడంలో నేను తప్పుదారి పట్టిస్తానన్నా. ఏవండి, మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు 5 సంవత్సరాలు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నారు. మీకన్నా అర్థం వయసు లేదు నాకు. నా మీద ఆరోపణలు చేస్తున్నారే, మీకు ఒక్క నిమిషం ఆలోచించాలని రాలేదా? నా గురించి మీరు మదన్పల్లి ఎవరిని అడిగినా చెప్తారు, బెంగళూరు బస్ స్టాండ్ లో డంప్ యార్డ్ పెట్టినారంట. బెంగళూరు బస్ స్టాండ్ లో అసలు బస్సుల నుంచి మనుషుల నుంచి సరిగ్గా చూడలేదు, ఇక మేము డంప్ యార్డ్ పెట్టినామంట. మీరు వచ్చి ఓపెనింగ్ చేయండి, రండి. మీరు ప్రతి చిన్న విషయంలో మీరు రాజకీయం చేస్తున్నారే. మేము రాజకీయం చేయాలనుకునింటే కొద్ది రోజుల ముందు మీ హాస్పిటల్లో ఒక మనిషి చనిపోయినాడు. దాని మీద రాజకీయం చేసిండొచ్చు కదా. దాని గురించి మేము మాట్లాడిండొచ్చు కదా. దాని గురించి మేము పిలిపించి వాళ్ళని మేము రాజకీయంగా వాడుకొని మేము చేయాల్సిన పని చేయొచ్చు కదా. ఆ పని చేయలేదు. మనిషి పోగొట్టుకొని ఆ ఇంట్లో బాధపడుతున్నారు. అదొకటి ఆలోచించినాం. మనిషి అన్నాక తప్పు చేస్తాడని చెప్పి మీ గురించి ఆలోచించి మనకొద్దు. మనం చట్టాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, న్యాయం జరుగుతుందని చెప్పి మేము గొప్పని నేను యాక్చువల్ చేసిండొచ్చు కదా. సీటీఎంలో ఒక అబ్బాయి చనిపోయినాడు, మీ హాస్పిటల్లోనే సర్జరీ చేస్తాం. దాని గురించి ఎత్తి మాట్లాడదామా? సిద్ధమా మాట్లాడేది? ఇగో హాస్పిటల్లో గలాడేది. మీ హాస్పిటల్లో మీ చేతుల మీదుగా ఒక మనిషి ప్రాణాలు చనిపోవడం జరిగింది. ఒక మనిషి ప్రాణం చనిపోవడం జరిగింది మీ వల్ల. సీటీఎంలో ఒక అబ్బాయి వచ్చి ముస్లిం అబ్బాయి చనిపోవడం జరిగింది. దాని గురించి మాట్లాడదామా? దాన్ని మీరు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోలేదా? మీరు మొన్న జరిగిన విషయంలో కూడా మీరు సెటిల్మెంట్ చేసుకోలేదా? ఇంతేనా? మీరు ఏం చేసినా కూడా మంచిదే. మీరు రౌడీజం చేసినా కరెక్ట్, మీరు శాండ్ మాఫియా చేసినా కరెక్ట్, ల్యాండ్ మాఫియా చేసినా కరెక్ట్, లిక్కర్ మాఫియా చేసినా కరెక్ట్. ఇక మాఫియాల గురించి నేనైతే మాట్లాడదలుచుకోలే. ప్రజలే మీకు ఆల్రెడీ కమెంట్లో చెప్పేసినారు. ఇక పోయిన ఎలక్షన్లు కూడా మీకు మంచి సమాధానం ఇచ్చినారు. దాన్ని మీరు ఒక చదువుకున్న వ్యక్తి మీరు ఈ విధంగా మాట్లాడతారని చెప్పి నేను ఏ విధంగా ఊహించలేదు. అది ఎవరో చెప్పిన మాట గాలి మాట విని ఇట్లా కూర్చొని మీరు మాట్లాడేసినారు. ఇంకా అదే విధంగా మాట్లాడితే
గంజాయి గురించి. ఈ రాష్ట్రంలో గంజాయిని ఇంట్రడ్యూస్ చేసిండేదే వైసీపీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు తీసుకొచ్చి అది ఏదో పాంప్లెట్లు అన్నట్టు, ఏదంటే పేపర్లు అన్నట్టు, ఏదో ఏదో అది ఏమనుకుని అమ్మినారు నాకైతే తెలియదు. కానీ ప్రతి చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా మీ ప్రభుత్వంలో అమ్మినారు. గత 5 ఏళ్ళు అమ్మినారు. మీరు అసలు ఇంత యువత గురించి మాట్లాడుతున్నారు, కుదర బట్టి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమి గంజాయి అమ్మేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. 400 కిలోలు అంట, 500 కిలోలు అంట. మీరే సార్ పంపించింది లారీలో కదా. ఇంత తపనున్నోళ్ళు సమాజం పట్ల, ప్రజల పట్ల, యువత పట్ల మీకు ఇంత తపనున్నోళ్ళు గత 5 ఏళ్ళు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు సార్? మీరు బెంగళూరులో నేను మంచి బిల్డర్ అని చెప్పి అవార్డు తీసుకుంటానన్నారా? లేదంటే నేను మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు అని చెప్పి అవార్డులు తీసుకుంటానన్నారా? సూట్లు వేసుకుని. లేదంటే మీరు జాబ్ చేసుకుంటున్నారా సార్? ఇంజనీర్ గారు, ఇదేనా మీరు చేయాల్సిన పని? గత 5 ఏళ్ళు అంత అరాచకము, అంత తప్పుదారి యూత్, అంత తప్పుదారి పోతుంటే మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం ఉందా దీన్ని? మీకు కనుమరుగైపోయినారు మీరు గత 5 ఏళ్ళు. మీ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు కనుమరుగైపోయినారు, కనపడలేదు మీరు అసలు. ఇదే తప్పున ఆ రోజు ఎందుకు లేదని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. సమాధానం ఉందా దానికి? మీరు మా జగనన్న అంటారే, మీ జగనన్న యువతని తప్పుదారి పట్టించేటప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? రాష్ట్రం అంతా తెలుసు మీరు గంజాయిని ఎట్లా అమ్మినారన్నది. మీకు గుర్తుందో లేదో, మీరు ఆనాడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. మీరు న్యూస్లు మీరు చదివి ఉంటే మీకు కూడా తెలిసి ఉంటుంది, కానీ చెప్పుకోరు మీరు. ఏమని తెలుసా? మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా మొత్తం దేశంలో లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ganja was Andhra Pradesh when the CM was Mr. Jagan Mohan Reddy. మీ జీవితం దీని మీద మీరు గడిపేసినప్పుడు ఈ మార్గం మీరు మార్చుకోలేరు. మీ జీవితాంతం మీరు గడిపేసినప్పుడు ఈ మార్గం మీరు మార్చలేరు. మీరు ఈరోజు ఐటీ రంగంలో కానీ అన్ని రంగాల్లో కానీ అటు ఒక పక్క మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ చేస్తున్నాం. ఒక పక్క మదనపల్లిని జిల్లా చేసి మదనపల్లిని డెవలప్ చేస్తున్నాం. అన్ని రంగాల్లో, అన్ని విధాల్లో, ప్రతి ఒక్క విషయంలో మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఏమీ దొరకలేదు. మనం ఏం చేసినామంటే ఏం చేసింది ఎదుటోళ్ళు చేసేది మేము చూడలేము. ఏం దొరికింది? బురద జల్లాల. అది దొరికింది కాబట్టి అదే చేసినాను మీరు. మీ వల్ల అయ్యేది కూడా అదే. చేయగలిగింది ఏం లేదు. ఆనాడు నేను ఎలక్షన్లలో 2024లో నేను ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారి కోసము, ఆయన కొడుకుగా, ఆయన తనయుడుగా నేను జనాల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి, అమ్మా నేను మీకోసం ఉన్నానని చెప్పి నేను ఆ రోజు నిల్చున్నా. అమ్మా నేను ఉన్నానని చెప్పి నేను నిల్చున్నాను. మీకు రోడ్లు కావాలా, కాలువలు కావాలా, మీ సమస్యలు కావాలా, ఏమున్నా కూడా నేను నిల్చున్నా అని చెప్పి ఆనాడు మాట ఇచ్చినా. నేను యూకేలో నా చదువు అయిన తర్వాత నేను యుఎస్కి వెళ్ళి నేను మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. మాస్టర్ చేద్దాం అనుకున్న క్రమంలో సీట్ వచ్చింది, ఎలక్షన్లు వచ్చినాయి, సీట్ వచ్చింది. ఆనాడు నేను నా నియోజకవర్గ ప్రజలకి, యువకులకి నేను మాట ఇచ్చినాను కాబట్టి నా చదువుని నేను వదులుకున్నాను. ఆ త్యాగం మీరు చేయగలుగుతారా? అంత త్యాగం మీరు చేయగలుగుతారా? యుఎస్కి వెళ్ళి మంచి చదువుకొని వచ్చి నేను రాజకీయాల్లో నేను వద్దాం అనుకున్నాను. కానీ కేవలం నా నియోజకవర్గ ప్రజలకి నేను మాట ఇచ్చినాను కాబట్టి నేను కాంప్రమైజ్ అయిపోయినా. నాకొద్దు, నా ప్రజలు ముఖ్యం, నియోజకవర్గ యువకులు ముఖ్యం అని చెప్పి నేను గమ్మున అయిపోయినాను. సో ఈ విధంగా ఈ ప్రెస్ మీట్లో ఈ విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడడం తప్పని చెప్పి నేను తెలియజేస్తూ, ఇంకో మాట నాకు ముక్కుసూటిగా చెప్పినారు. నేను ముక్కుసూటిగా మీకు చెప్తున్నా, నేను విచారణకు సిద్ధం. మీరున్నారా? ఎస్పీ గారి దగ్గర వెళ్దాం.
మీరు వెళ్దాం, నేను వస్తా. డే టు టైం మీరే చెప్పండి. ప్రెస్ మీట్లు వద్దు, డైరెక్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం. నేను మాట్లాడే మనిషి కాదు, నేను చేతుల మీద చేసే మనిషిని. నా పనులన్నీ యాక్షన్లో ఉంటాయి, మాట్లాడే మనిషి కాదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం. డే టు టైం మీరు ఫిక్స్ చేయండి. మీరు ఫిక్స్ చేసిన టైంకి 10 నిమిషాల ముందే ఉంటా. మీరు రావాలా, ఖచ్చితంగా రావాలా. మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం. ఇగో నేను ఒక మెమరాండం తయారు చేసిన. ఏమని పెట్టినానంటే, గంజాయిలో ఎవరెవరు పాత్ర ఉంది, ఎవరు ఏం చేస్తున్నారని చెప్పి పూర్తి ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ఎస్పీ గారికి ఒక మెమరాండం ఇవ్వబోతున్నాను. ఇదే మెమరాండంలో నేను ఇంకోటి ఏం రాసినానంటే, కింద ఐఎమ్ విల్లింగ్ టు కోఆపరేట్ ఫుల్లీ విత్ ఎనీ ఇన్వెస్టిగేషన్ అండ్ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ అసిస్టెన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ మే బి రిక్వైర్డ్ అని చెప్పి రాసిన. నేను మీకు ఇంగ్లీష్ రాకపోతే నేను తెలుగులో చెప్తే అర్థం చేసుకుంటాను. ఎస్పీ గారికి, సార్ మీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కూడా నేనున్నానని చెప్పి నేను దీనిలో రాయడం జరిగింది. వైసీపీ వాళ్ళకి నేను చెప్తున్నాను, మీకు ఇంగ్లీష్ రాకపోతే నేను తెలుగులో చెప్పడం జరుగుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. మీకు రుజువు చేసే దమ్ము ఉందని చెప్పి ఈరోజు నేను సవాల్ విసురుతున్నాను. ఇంకా ఏవేవో పేపర్లో ఏమేమో రాస్తాంటారు, ఇంకా పేపర్ చూసేటోడు దిక్కు లేడు, కొనేటోడు దిక్కు లేడు. అదేదో మొన్న మన పంచాయతీ, మన మండలంలో ఒక పంచాయతీ ఉంది, దట్టారపల్లి అనుకుంటా. దట్టారపల్లిలో ఏదో పంచాయతీ, ఆ పంచాయతీ మొత్తానికి 15 పేపర్లు వస్తాను. ఆయన ఈరోజు 6 పేపర్లు 7 పేపర్లు తీసుకుంటాను. నేను ఇదే తెలుసుకుంటాను, పేపర్ అప్పుకోవాలన్నా షట్టర్ మూసుకోవాలన్నా. షట్టర్ మూసేస్తే ఇంకా మంచిది. వాళ్ళ వాళ్ళకి ఈ పనికిరాని పనులు వదిలేసి ఏమి మనం ఇంకా ఏదో మనం ప్రజలు సేవ్ చేయడము, యువకులకు సేవ్ చేయడము, ప్రజా సమస్యలు ఏమున్నాయో అది చూడటము, లేదంటే ఎక్కడన్నా పోయి మనం విజిట్ చేయడము.